పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో మట్టి తరలింపు వ్యవహారం మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది. నేను ఎక్కడా మట్టి అమ్మలేదు, నేను మట్టి అమ్మినట్లు ఎవరైనా నిరూపిస్తే బహిరంగంగా ఉరి వేసుకుంటాను అంటూ ప్రజల ముందు సవాల్ విసిరిన ఓ ప్రజాప్రతినిధి మాటలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. తాడేపల్లిగూడెం సమీపంలోని కేఎస్ఎన్ కాలనీ వద్ద సుమారు 5 ఎకరాల వ్యవసాయ భూమిని భారీ ఎత్తున మట్టితో పొడిచిన ఘటన ఇప్పుడు అనేక అనుమానాలకు తాపిస్తోంది. ఈ భూమికి తీసుకొచ్చిన మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిని తరలించేందుకు ఎవరు అనుమతులు ఇచ్చారు? ఈ పనులు అధికారికంగా జరిగాయా లేక నిబంధనలకు విరుద్ధంగా జరిగాయా అనే ప్రశ్నలు స్థానిక ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మట్టి పూడ్చే పనులు పూర్తిగా ఉచితంగా జరిగాయా లేక ట్రాక్టర్ లేదా ట్రిప్పుల వారీగా డబ్బులు వసూలు చేశారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అలాగే కాంట్రాక్ట్ పద్ధతిలో కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగాయా? ఈ వ్యవహారంలో ఏ ప్రజాప్రతినిధి లేదా వారి అనుచరుల ప్రమేయం ఉందా అనే అంశాలపై కూడా చర్చ జోరుగా సాగుతోంది. స్థానికుల సమాచారం ప్రకారం ఇంకులు వారి సుమారు 5 ఎకరాల వ్యవసాయ భూమిని భారీ ఎత్తున మట్టితో పూడ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆ మట్టి ఏ ప్రాంతం నుంచి తీసుకొచ్చారు? దానికి సంబంధించి రెవెన్యూ, మైనింగ్, పర్యావరణ శాఖల అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాలపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ముందు ఒక మాట, ఆచరణలో మరో విధానం ఉంటే ప్రజాప్రతినిధుల విశ్వసనీయత దెబ్బతింటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ మట్టి వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని, అక్రమాలు జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.